హాయ్ myself ఆర్యన్ అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. నేను యాజ్ ఎ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా 25 కంట్రీస్కి 200 క్రోర్స్ వరకు అసెట్స్ని మేనేజ్ చేస్తున్నాను. అదేవిధంగా లోకల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్లాట్స్ మీద కానీ ఎకరాల్లో కొనాలైనా మంచి మంచి సజెషన్స్తో వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాం. సో ఎవరైనా మీకు ఇప్పుడు ఏంటంటే ఎకరాల్లో కొనడం ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే ప్లాట్స్ కొన్న తర్వాత ఎవరు ఎకరాల్లో కొంటారో ఫస్ట్ చూద్దాం. వాళ్ళ దగ్గర ఒక 4-5 ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఓకే, అదేవిధంగా ఫ్లాట్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ప్లాట్ ఇన్వెస్ట్మెంట్, ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ రెండూ కంప్లీట్ అయిన తర్వాత ఎకరాల్లో కొనాలని చాలామందికి ఆసక్తి ఉంది. అయితే ఎకరాల్లో కొనడం అనేది ఒక రిస్క్ ఉంది. అదేవిధంగా ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ రివార్డ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎకరం మనము ఒక 40 లక్షలు 50 లక్షలకు కొన్నాము, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసాము, 40 బికమ్స్ 80 అయితే డబుల్ అనేది తక్కువ టైంలో వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకరాల్లో కొంటే మనకు యూజ్ ఏంటంటే అంటే ఇన్ ఫ్యూచర్, కానీ ఎలాంటి వాళ్ళు కొనాలో ముందే చెప్తున్నా నేను. ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా, ఒక ఓపెన్ ప్లాట్స్ అనేది లేకుండా వాళ్ళు ఎకరాల్లోకి వెళ్తే నేను వద్దని చెప్తాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా చిన్న చిన్న ప్లాట్స్ 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు ఇలాంటి ప్లాట్లను వాళ్ళు సెక్యూర్ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీ మళ్ళీ డ్రీమ్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదే చూసుకుంటూ ఉన్నప్పుడు ఎకరాల్లో కొనాలనుకుంటే కొనవచ్చు. అయితే ఎకరాల్లో కొనాలనుకున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎకరాల్లో కొన్నది మంచి హ్యాపీ అప్రిషియేషన్ వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎకరాల్లో కొన్నది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎకరాల్లో కొనాలనుకున్నప్పుడు ఎవరో ఒక ఎకరం 40 లక్షలకు వస్తుంది, 50 లక్షలకు వస్తుందని మీ అంతటా మీరే వెళ్ళిపోయి మీకెవరూ తెలియని ప్లేస్లోకి వెళ్ళిపోయి ఒక ఎకరం తీసేసుకుని చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా ఎకరాల్లో కొన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే క్రౌడ్ పూలింగ్. అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళందరూ ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. లేదు నాకు అన్నీ తెలుసు అంటే లైక్ ఎలా అంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ సేల్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి కొన్నప్పుడు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఎకరాల్లో లాస్ట్ ఒక వీడియో చేసాం మన ఈ రియల్ భూమిలో. చాలామంది మిత్రులు అడిగారు, అంటే ఎకరాల్లో చాలామంది చూడాలనుకుంటున్నాము బట్ సరైన ప్లేసెస్ తెలియట్లేదు, సజెషన్ చేయండి అంటే నేను అందరికీ కూడా కొంత టైం తీసుకుంటానని చెప్పాను. నేను ఆ టైంలో నేను చేసింది ఏంటంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళి రైతులతో మాట్లాడి అసలు అక్కడ ఎకరం ఎంత ఉంది, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏంటి, అంటే ఆ ఏరియాస్లో డెవలప్మెంట్స్ గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక 10 to 12 ఏరియాస్ని సెలెక్ట్ చేశాను. అది కూడా ₹1,00,00,000 మనకి మంచి ప్లేసెస్లో ఎకరాలు వచ్చే ప్లేస్లో. సో ఈ ప్లేసెస్ నేను సజెషన్స్ మాత్రమే చేస్తున్నాను. మీరు మిగతా ఇంటర్నల్గా ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంటేషన్ కానీ ప్రతిదీ కనుక వెరిఫై చేసుకుని మాత్రమే తీసుకోండి. సో నేను ఈ ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆ ఏరియాస్కి మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దానికి దగ్గరలో డెవలప్మెంట్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే ఓఆర్ఆర్కి దగ్గరలో ఉండడం కావచ్చు, హైవేకి దగ్గరలో ఉండడం కావచ్చు. ఇలాంటి ప్లేసెస్ని నేను ఒక టాప్ 12 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏవైతే నేను చెప్పానో ఇదంతా ఎస్టిమేషన్ దగ్గరలో ఉండేది. అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు కదా అక్కడ 40 లక్షలు అంటే, కానీ రైతులు వచ్చేసి 50 లక్షలు చెప్తున్నారు, లేకపోతే 45 లక్షలు చెప్తున్నారని తర్వాత నన్ను అనొద్దు. సో నేను చేసిన ఇన్ఫర్మేషన్లో ఓవరాల్గా మేజర్గా ఒక 10 మంది రైతులతో మాట్లాడుంటే ఆన్ ఆర్ యావరేజ్లో వాళ్ళు చెప్పిన రేట్ని కన్సాలిడేటెడ్ చేసేసి ఒక రేట్ చెప్తున్నాను. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఏరియాలో లీగల్ క్లియర్గా చూసుకోవాలి, అంటే పొజిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే భూభారతిలోకి వెళ్ళే పొజిషన్ ఉందా లేదా, అంటే మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ సర్వే నెంబర్ ఉంది, బట్ ఆ పొజిషన్లో ఉందో లేదో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుని మాత్రమే రిస్క్ లేకుండా తీసుకోండి. అలా అని చెప్పేసి ప్రతిదీ భయపడుతూ ఉండి అలా కూర్చోమనుకున్న నా ఉద్దేశం కాదు. నేను ఈరోజు మీకు కొన్ని ప్లేసెస్ చెప్తాను, కొన్ని హైవేస్, ఆ హైవేస్ దగ్గరలో ఉన్న ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఎంత రేట్లో మనకు వస్తున్నాయని చెప్తాను. సో చెప్తున్నాను కదా, ఇదంతా ఎస్టిమేషన్ మాత్రమే, దగ్గరలో ఉంటుంది. సో మరీ చేంజ్ అయితే ఉండదు, 5 లక్షలు 10 లక్షలు ఇటు అటు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో వేర్ వి గెట్ 1 acre ల్యాండ్ ఇన్ 1 crore, అంటే ₹1,00,00,000 మనకి 1 acre ల్యాండ్ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆమన్గల్ ప్లేస్ చూసుకుంటే, ఆమన్గల్ అనే ప్లేస్ చూసుకుంటే అంటే శ్రీశైలం హైవేలో మనము ఇంకా శ్రీశైలం హైవేకి వెళ్ళినప్పుడు ఆమన్గల్ అనే ప్లేసు రైట్ మనకి ఎప్పుడంటే తుక్కుగూడ నుంచి స్టార్ట్ అవుతుంటే కందుకూరు కానీ నెక్స్ట్ వచ్చేసి కడ్తాల్ కానీ ఇవన్నీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెల్దండ ఇవన్నీ ప్లేసులు దాటిన తర్వాత వచ్చేది ఆమన్గల్, అంటే నియర్లీ కల్వకుర్తి దగ్గరలో ఉంటుంది ఇది. సో ఈ ఆమన్గల్ ప్లేస్లో ఆమన్గల్లో హైవే దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో రఫ్గా అంటే ఈ డిస్టెన్స్లో హైవే నుంచి లెఫ్ట్ సైడ్ నేను చెప్తుంది
62 lakhs నుంచి 65 lakhs 1 ఎకర్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో శ్రీశైలం హైవే, ఆమన్గల్ ఎందుకు ఈ ఏరియాలో తీసుకోమంటానంటే రేపొద్దున ఫ్యూచర్ సిటీ ఆప్షన్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ ఆప్షన్ కానీ దగ్గరలో ఉంది. సో ఈ ఏరియాని ఇప్పుడిప్పుడు అందరూ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా అంత ఇన్వెస్ట్మెంట్లు పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ అది దీంట్లో ఇంకా వస్తూ ఉన్నారు కానీ ఇంకా రాలేదు. కాబట్టి ఈ ఏరియాస్లో మీరు ఎవరైనా చెక్ చేసుకోగలిగితే మంచి ప్లేస్లో అంటే 62 to 65 per acre వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఆమన్గల్ కొంచెం ముందు వెల్దెండా అని వస్తుంది. కొన్ని తాండాలు దాటిన తర్వాత వెల్దెండా ఏరియాలో కూడా హైవే నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో మనం చూసుకున్నట్లయితే 55 lakhsకి మనం ఎకరం వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నేను కన్సాలిడేట్ చేసి చెప్తున్నాను. ఈ రెండు కూడా మనం శ్రీశైలం హైవేలో మనం చూసుకున్నట్లయితే, అదే షాద్నగర్ హైవేలో జడ్చర్ల దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే ఇది బెంగళూరు హైవేకి వస్తుంది. ఇక్కడ 18 to 25 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్లేస్లోంచి జడ్చర్ల మెయిన్ సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి ఎవరైనా 18 నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం చెక్ చేసుకోగలిగితే 35 నుంచి 45 lakhsకి మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ మనకు వస్తున్నాయి. అంటే మీకు ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. జడ్చర్ల ప్లేస్లో ఉన్న ఎకరాలు మీరు తీసుకోగలిగితే ఇక్కడ ఆల్రెడీ పంటలు బాగా పండుతాయి. అంటే వర్షాధారం మీద ఆధారపడకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ బాగుండడంతో ఇక్కడ మీకు పంటలు కూడా పండుతాయి. కొంచెం ఎంతో కొంత కౌలు అంటారు కదా, లైక్ ఏదైనా మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా దానికి ఇప్పట్లో కొంచెం అమౌంట్ కూడా మీకు ఇయర్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ జడ్చర్ల దగ్గర ప్లేస్లో మనకి ఈ ఏరియాలో ఇంత ఉంది. నెక్స్ట్ కొడంగల్ ప్లేస్లో కూడా అంటే రైట్ సైడ్ తీసుకోగలిగితే 15 నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో 55 నుంచి 60 lakhsలో కూడా వస్తుంది. ఇక్కడ కూడా మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఈ ల్యాండ్స్ కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరికైనా మీరు ఇచ్చినా కూడా ఎంతో కొంత మీకు అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జహీరాబాద్ అంటే ముంబై హైవేలో జహీరాబాద్ అంటేనే నిమ్స్ అంటే జహీరాబాద్లో తయారైంది. ఎందుకు జహీరాబాద్కి అంత అంటే ఈ జహీరాబాద్లో మనము ఎకరాలు చూసుకుంటే హైవే నుంచి 15 నుంచి 25 కిలోమీటర్లు చూసుకుంటే 80 నుంచి 95 lakhs వరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. అయితే జహీరాబాద్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షలు నియర్లీ ₹1 వరకు ఎందుకు వెళ్ళిపోయింది అంటే సింపుల్, జహీరాబాద్లో నిమ్స్ ఉంది. అది 12,630 ఎకరాల్లో ఉంది. ఈ నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ఇప్పుడు టాటా కంపెనీ కానీ, హుండాయ్ కానీ, వెమ్ టెక్నాలజీస్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో జహీరాబాదు ఎక్కువ లిటరసీ ఉన్న కారణంగా మోస్ట్లీ ఆ ఏరియాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా, ఇప్పుడైతే మనకు ఎలాగైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో ఫైనాన్షియల్ సిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇన్ ఫ్యూచర్లో ప్రతి ₹100లో ₹25 ఈ జహీరాబాద్ నుంచి ఈ ప్రొడక్షన్ వస్తుంది అనేది అంచనాలు కూడా ఉన్నాయి. అది కాకుండా ఈ జహీరాబాద్లో లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ ఉండడంతో ఈ ఏరియాలో ఎక్కువ మంది ఎవరైతే వెంచర్స్ చేసే వాళ్ళందరూ కూడా మంచిగా ల్యాండ్స్ తీసుకుని వెంచర్స్ చేస్తూ ఉన్నారు. సో అందు గురించి కొంచెం రేట్ అయితే ₹1 వరకు వెళ్ళింది. బట్ ఎవరైనా మీకు ఆ ఏరియాలో 15 నుంచి 25 కిలోమీటర్లు వెళ్ళగలిగితే ఆ ఏరియాస్లో మీకు ఏమన్నా చాయిస్ ఉంటే కనుక ఈ 80 to 95 lakhsలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జోగిపేట. మనకి సదాశివపేట నుంచి మళ్ళీ అటు సైడ్ ముంబై హైవేలో సిటీ సైడ్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో జోగిపేట వస్తుంది. ఆ ఏరియాలో 50 to 20 kilometers లోపలికి వెళ్ళినట్లయితే 50 lakhs నుంచి 60 lakhs వరకు మనకి per ఎకరా వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఏరియాని కూడా పెద్దగా ఇప్పుడు ఎవరు ఎక్కువ మంది వెళ్ళి అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మరీ అంత డిమాండ్ క్రియేట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈ 50-60 becomes 1 crore అనేది తక్కువ టైంలో కూడా మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట. ఇది మీకు ఆల్రెడీ గోల్డెన్ ట్రయాంగిల్లో సదాశివపేట అనేది ఒకటి. అంటే శంకర్పల్లి, మోమిన్పేట అండ్ సదాశివపేటని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. శంకర్పల్లిలో మనం కొనాలంటే 10 కోట్ల వరకు వెళ్ళిపోయింది ఎకరం వచ్చేసి. మోకిలా కూడా అట్లానే ఉంది. ఇప్పుడు సదాశివపేటలో కూడా మనకి కోట్లలోనే ఉంది. 3 కోట్లు, 5 కోట్లు ఆ రేంజ్లోనే ఉంది. కానీ సదాశివపేట నుంచి లోపలికి మనం వెళ్ళగలిగితే అంటే కొంచెం డిస్టెన్స్ లోపలికి వెళ్ళగలిగితే 18 నుంచి 22 kilometers లోపలికంట వెళ్ళగలిగితే ఆ ఏరియాలో 1 crore బిలో అంటే 1 crore కానీ 1 crore లోపల కానీ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఏరియాస్లో సదాశివపేట ఎప్పుడు కూడా మనకి ఎక్కువ వెంచర్స్ ఉంటాయి. మోర్ వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఆ వెంచర్ల దగ్గరలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుంటే ఆల్రెడీ మీకు ఎక్కడ చూసినా కూడా వెంచర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ వెంచర్స్ దగ్గరలో మనం ఏమన్నా ఒక చిన్నగా 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ తీసుకోగలిగితే అంటే చాలామంది 2 కోట్లు ఉన్నాయి 3 కోట్లు ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ప్లేస్ కూడా. ఎందుకంటే సదాశివపేటలో రీసేల్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఆ ఏరియాలో ఆల్రెడీ ఎక్కువ వెంచర్లు ఉన్నాయి. సో మీరు తీసిపెట్టుకుని కొంతకాలం వెయిట్ చేయగలిగినా కూడా మంచి ప్లేస్ అవుతుంది. అదేవిధంగా జహీరాబాద్లో కూడా మీకు రీసేల్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో వెంచర్స్ అంటే చాలా వచ్చినాయి, వేల కొద్ది వెంచర్స్ వచ్చేస్తున్నాయి.
సో ఈ ఏరియాలో కూడా రీసేల్ చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ భువనగిరి అనేది ఇప్పుడు బాగా అంటే కలెక్టరేట్ వచ్చిన తర్వాత భువనగిరికి మంచి ప్రయారిటీ పెరిగిపోయింది. ఆ ఏరియాలో మీరు కనుక ఈ భువనగిరి ఏరియాలో ఒక 16 to 20 కిలోమీటర్స్ అంటే మీరు వెళ్ళగలిగితే 45 to 65 lakhs మధ్యలో మనం ఒక ఎకరాన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే వరంగల్ హైవేలో భువనగిరి అనేది బెస్ట్ ప్లేస్ అయిపోయింది. భువనగిరి పోర్ట్ కానీ లేదంటే కలెక్టరేట్ కానీ ఆ ఏరియాస్లో ఉన్న అడ్వాంటేజెస్లో భువనగిరిలో మీకు హైవే ప్లేస్లో అయితే ₹1,00,000 గజం ఉన్నది కొన్ని చోట్ల అయితే. కొన్ని చోట్ల 50,000 70,000 కూడా భువనగిరి దగ్గరలో ఉన్నది. సో కొంచెం దూరంగా వెళ్ళి మనం పెట్టుకోగలిగితే ఈ ఏరియాస్లో మనకి తక్కువ రేట్లో మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆలేరులో చాలా ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆలేరులో ఒక మినిమం ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ వేలల్లోనే ఉంటాయి. వేలల్లో అనే కంటే కూడా లక్షల్లో కూడా ఉన్నాయేమో. సో ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ దగ్గరలో మీరు అంటే ఎక్కడ చూసినా ఒక వెంచర్ ఉంటుంది. ఒక చిన్న హట్స్ లాంటివి ఉంటాయి. చిన్న స్విమ్మింగ్ పూల్ ఇచ్చేస్తారు, ప్లాంటేషన్ ఇచ్చేస్తారు. ఇలాంటి వెంచర్లు అన్నీ కూడా మనకు ఆలేరు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే మనకి జైన్ టెంపుల్ ఈ ఏరియాస్లో అన్నింటిలో కూడా ఆలేరులో ఉన్నాయి. అయితే నేనేమంటానంటే మన హైవే నుంచి 16 నుంచి 22 కిలోమీటర్ల లోపలికి వెళ్తే 45 నుంచి 65 lakhsకి మనకి ఎకరం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. అంటే కొన్ని ఏంటంటే కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్తో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకోగలిగితే ఈ ఏరియాలో తక్కువ రేటుకి అయితే మీకు దొరుకుతుంది. చాలామంది ఫార్మర్స్ ఏంటంటే పంటలు పండించుకుంటున్నారు. ఈ ఏరియాలో కూడా మీకు ఈల్డింగ్ బాగా వస్తుంది. అంటే దాంట్లో వేసిన వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయి ఇక్కడ. అంటే నేల కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మన ఎకరాల్లో కొనుక్కుంటాము, అట్ ది సేమ్ టైం ఎవరైనా కనుక అగ్రికల్చర్గా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్న మంచి ఏరియా అది. ఇంకా రామాయంపేట ఏరియాస్లో కనుక మీకు జనగాం దగ్గర కూడా 14 to 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే 30 lakhs నుంచి 40 lakhs వచ్చేస్తుంది. జనగాం ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కువగా లెదర్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాలో. సో ఎక్కువ లేబర్ ఓరియంటెడ్ కంపెనీస్ అయితే ఎక్కువగా జనగాంలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి జనగాంలో ఉన్న ఫ్యాక్టరీస్లో చాలా పెద్ద ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఎక్కువగా చెప్పాను కదా, లెదర్ బేస్డ్ ఇవన్నిటిలో లేబర్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ కాకపోతే రేపైనా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ అయ్యే ప్లేస్లో జనగాం కూడా ఒకటి. అంటే ఆల్రెడీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ముందు ప్రపోజల్ కూడా వచ్చింది. సో ఈ ఇండస్ట్రీస్ని ఎక్కువగా జనగాంలో ఉండడంతో మనం ఇప్పుడు ఇమీడియట్ కాకపోయినా లాంగ్ టర్మ్ రిటర్న్స్లో జనగాంలో కనుక తక్కువ రేట్లో కొనిపెట్టుకోగలిగితే 100% మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామాయంపేటలో వచ్చేసి 16 to 20 కిలోమీటర్స్ రేంజ్లో ఒక 40 lakhsలోకి వచ్చేస్తుంది. ఈ రెండు కూడా విజయవాడ హైవేలో. అండ్ చిట్యాల దగ్గర కూడా 20 కిలోమీటర్స్ లోపల మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ దొరుకుతాయి మనకి. ఆ ఏరియాలో కూడా 40 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. చిట్యాల ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని చౌటుప్పలు ఆ ఏరియాలో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ఈ ఏరియా కూడా నెమ్మదిగా బూమింగ్ వస్తుంది. సో ఈ ఏరియాలో కూడా 40 నుంచి 60 lakhsకి మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఎకరాల్లో మీరు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అంటే 2 waysలో మీకు ఉపయోగపడేలా చెప్పాను. ఒకటి ఏంటంటే అవి అన్ని ఫెర్టైల్ ల్యాండ్స్, దాని నుంచి మనకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో వెయిట్ చేయగలిగితే, అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి పూల్ చేసుకోగలిగితే, దగ్గరలో ఎవరైనా వెంచర్స్ క్యాపిటలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు రీసేల్ చాలా ఈజీ అయిపోతుంది. సపోజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 10 acres లేదా 15 acres అలా చేసుకోగలిగితే చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు 100% ఒకే చోట 15 ఎకరాలు లేదా 25 ఎకరాలు దొరికినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దెన్ అప్పుడు ఏమంటే వాళ్ళకి ఇవ్వగలిగితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ వస్తుంది. లేదా ఇంకా కొంచెం రోజులు వెయిట్ చేయగలిగి అక్కడికి ఎక్కువ జనావాసం వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలిగితే దాన్ని హ్యాపీగా మంచి రేటుకి మీరు అమ్ముకోగలరు. బట్ ఇక్కడ ఉన్న మేజర్ థింగ్స్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరూ కలిపి పూల్ చేసుకున్నా లేదా మీరు ఎక్కడైనా కొనుక్కున్నా కూడా ఎకరాల్లో కొనుక్కోవడం అనేది లాంగ్ టర్మ్లో చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. సో దాన్ని మీరు ఏం చేయాలి అంటే ఒక ఎకరం మీరు 40 లక్షలు కొని 80 వచ్చిన వెంటనే కంగారు పడిపోయి అమ్మేయకుండా కొంచెం వెయిట్ చేసి ఆ చుట్టుపక్కలంతా ఒక వెంచర్ కల్చర్ అన్నా రావాలి. అట్ ది సేమ్ టైం ఆ చుట్టుపక్కల ఏదైనా మంచి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా పడుతున్నప్పుడు మాత్రమే మీరు సేల్ చేసుకుంటే దీనికి యూజ్ ఉంటుంది. ఎందుకంటే చాలామందిని చూశాను 40,000 ఎకరం కొనుక్కొని 80,000కి అమ్మేస్తారు. బట్ తర్వాత అది 3-4 కోట్లు అయినప్పుడు చాలాసార్లు 100 సార్లు బాధపడతారు. సో అందుకే ఎప్పుడు సేల్ చేయాలైనా ఎప్పుడు బై చేయాలైనా ఒక అనలిస్ట్ని మీరు ఎంచుకోండి. ఒక రీసెర్చ్ చేసేటటువంటి పర్సన్ మీరు తీసుకోగలిగితే వాళ్ళు మీకు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైము, ఎంట్రీకి రైట్ టైము, ఎగ్జిట్కి రైట్ టైం వాళ్ళు చెప్తారు. సో ఇలా కనుక మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సో ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే సెక్యూర్గా ఉంటారు, ఇలాంటి విషయాలు మీకు ఏదైనా కావాలనుకుంటే 100% నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా మొబైల్ నెంబర్ 9391151121. థ్యాంక్ యూ.